ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ మద్యం అక్రమాలు, ఆ అక్రమాల మాటను జరిగిన ఆర్థిక లావాదేవీలు, వీటన్నిటి నేపథ్యంలో సిట్ ద్వారా జరుగుతున్న విచారణ వాస్తవాలన్నీ మనం పరిశీలించి చూస్తూ ఉంటుంటే, ఆ విచారణలో వెల్లడవుతున్న వాస్తవాలు ఒక్కొక్కటి ప్రజల ముందుకు వస్తూ ఉంటుంటే మనకు ఎట్లా అనిపిస్తుందంటే, మనం ఏదైనా ఒక థియేటర్కి వెళ్ళి ఒక సినిమా హాల్లో సినిమా చూడటానికి కూర్చున్నప్పుడు అదే స్టోరీ అంతకుముందు ఎప్పుడో హిట్ అయిన సినిమా నుంచి కనుక కాపీ చేస్తే, ఆ సినిమా కనుక మనం చూస్తుంటే మనకి ఈ సీన్స్ అన్నీ ఇవన్నీ గతంలోనే ఎక్కడో చూసామే, మనం పాతదారులు మారారంతే, కానీ కథనం ఇదంతా మనం గతంలోనే చూసామన్న ఫీలింగ్ మనకు కలుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం కుంభకోణం వ్యవహారం కూడా చూస్తే, ఢిల్లీ మద్యం కుంభకోణం మనం వార్తాపత్రికల్లో చదివిన కథనాలకి, టీవీల్లో విన్న ఆనాడుకు జరిగిన నేపథ్యానికి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణానికి మధ్య మోడస్ ఆఫ్ ఆపరెండి విషయంలో పెద్ద తేడా ఏం లేదు. కాకుంటే వాల్యూమ్ విషయంలో చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ఢిల్లీ మద్యం కుంభకోణం, ఆ మద్యం పాలసీ ఎలా ఉండాలి, వ్యాపారస్తులకు అనుకూలంగా మద్యం పాలసీ ఎలా మార్చాలి అని చెప్పని కవిత గారు ఢిల్లీలో ఒక 5 స్టార్ హోటల్లో ఆమె స్టే చేసి, ఆమె సమక్షంలో ఢిల్లీ ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వంలో కీలక అధికారులు, వ్యాపారస్తులు వీళ్ళందరూ కలిసి కూర్చొని చర్చించి వీళ్ళిచ్చిన డ్రాఫ్ట్నే అక్కడ మంత్రివర్గం ఆమోదించి అమల్లోకి తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన పర్యవసానం ఢిల్లీ ప్రభుత్వానికి దక్కాల్సిన 2,900 కోట్ల రూపాయల ఆదాయం నష్టపోయారు. ఈ పాలసీ వ్యాపారస్తులకు అనుకూలంగా డ్రాఫ్ట్ చేయడం కోసం 100 కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నారు అనేది ఆరోపణ అక్కడ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ కూడా చూడండి. రాజకేశ్ రెడ్డి తను ఇచ్చిన వాంగ్మూలంలో ఏం చెప్పాడు, పార్టీకి ప్రభుత్వానికి ఆదాయం సమకూరే విధంగా మద్యం పాలసీని తయారు చెయ్యండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగారు. ఎవరితను? ఇతను అడగటం ఏంటి? ఒక మద్యం పాలసీ తయారు చేయాలి అనంటే క్యాబినెట్లో చర్చించాలి, లేదు సచివాలయంలో ఆ కన్సర్న్ విభాగాల మధ్య, అధికారుల మధ్య మేధోమథనం జరగాలి, శాసనసభలో వాళ్ళు అంటే ఒక బిల్లు రూపంలో తీసుకొచ్చిన తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టిన తర్వాత శాసనసభ్యుల మధ్య చర్చ జరగాలి. అంతేగాని అసలు రాజకేశ్ రెడ్డి ఒక ఐటీ సలహాదారుడు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి, లోక్సభ సభ్యుడిగా ఉన్న మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి పిఏగా ఉన్న ధనుంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరికీ తోడుగా ఉత్పత్తిదారుడిగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ కలగలిసి విజయసాయి రెడ్డి ఇంట్లో కూర్చొని మేధోమథనం చేయటం ఏంటి? అంటే ఇక్కడ ఆ రోజు ఢిల్లీ హోటల్ రూమ్లో జరిగిన చర్చలకి ఇవాళ విజయసాయి రెడ్డి ఇంట్లో జరిగిన చర్చలకి వ్యత్యాసం ఏముంది? అంటే పాలసీలు రూపకల్పనలో కొద్దిపాటి వ్యత్యాసాలు ఉండొచ్చు. ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ప్రైవేటు వ్యక్తులు వీళ్ళు డిక్టేట్ చేసిన, వీళ్ళు తయారు చేసిన చట్టాన్ని ప్రభుత్వం ద్వారా ఆమోదింపజేసి దాన్ని అమలు చేసి ఆ ప్రక్రియలో వేలాది కోట్ల రూపాయల మామూలు దండుకున్నారనేది నిర్ధారణ అవుతూ ఉంది. 100కి 100 పాళ్ళు ఈ రోజు దాకా మనం బెవరేజెస్ కార్పొరేషను డిస్టిలరీస్ దగ్గర నుంచి అధికారికంగా జరిపిన కొనుగోళ్లలో ఆ కొనుగోళ్లు చేయటం కోసం ఏ బ్రాండు ఎంత క్వాంటిటీ ప్రొక్యూర్ చేస్తే దానికోసం ఒప్పుకున్న నిర్దిష్ట మామూళ్ళని ఏ రోజుకు ఆ రోజు రాజకేశ్ రెడ్డి ద్వారా వసూలు చేసి, ఆ వసూలు చేసిన డబ్బు క్యాష్ కొరియర్లు, క్యాష్ రిసీవర్లు, క్యాష్ హ్యాండ్లర్లు, ఇట్లా రకరకాల అంటే వాళ్ళకి ఆ హోదాలు కల్పించి వాళ్ళ ద్వారా ఈ కన్సాలిడేటెడ్ అమౌంట్ మొత్తాన్ని ధనుంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి, ఈ గోవిందప్ప బాలాజీకి వీళ్ళకి చేర్చారు అని చెప్పని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటి? ప్రభుత్వం అధికారికంగా జరిపిన కొనుగోళ్లలో 3,200 కోట్ల రూపాయలు మామూలు వసూలైనవి. కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అసెంబ్లీకి ఒక వైట్ పేపర్ సబ్మిట్ చేశారు. దాంట్లో